హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఏకే క్రేజీ సిస్టర్స్ ఛానల్. ఈరోజు సెకండ్ డే ఆఫ్ జాతర అనమాట. బండ్లు తిరుగుతాయి అనమాట సెకండ్ డే ఆఫ్ జాతరలో. సో ఆ జాతరకి వెళ్తున్నాము. మా మమ్మీ వాళ్ళు ఇద్దరు రానంటున్నారు. ఒకరు కూడా వస్తారో లేదో తెలియదు నాకు. రెడీ అయితే అయినా వాళ్ళు పోకపోతే మనం కూడా పోము. కానీ నేను వీడియో అయితే స్టార్ట్ చేసిన. వాళ్ళు వస్తారో రాదో నాకు తెలియదు. మా అమ్ము పాప కూడా రెడీ అయిపోయింది. కానీ అమ్ము పాప రాదు, ఎందుకంటే వాళ్ళ మమ్మీ వాళ్ళు రాదు కాబట్టి అమ్ము పాప కూడా రాదు కదా. అమ్ము పాప వస్తావు నువ్వు? హాయ్ చెప్పు. ఎవరు అనుకుంటున్నారా? మా అక్క కూతురు, అంటే ముంగట అక్క వాళ్ళ కూతురు అనమాట. సో నా వీడియోలో కనిపిస్తుంది. అమ్మ పాప హాయ్ చెప్పు, మంచి హాయ్ చెప్పు. కిస్సి కిస్ ఇచ్చేసింది. మమ్మీకి పోయి అడుగుదాం నడుండి. చింతపండు ఉందని వస్తలేరు వాళ్ళు. ఓన్లీ చింతపండు ఉందని వస్తలేరు. రేపు చేసుకుందురే రండి అమ్మ పాప, రేపు చేసుకుందరు అంటే కూడా వస్తలేరు వాళ్ళు. ఇప్పుడైతే వీడియో ముందర పెట్టి వస్తారో లేదో అడుగుదాం నడుండి. అట్లా కూర్చొని కూరగాయలు చదువుకుంటూ కూర్చుంది. రమ్మంటే వస్తలేదు. ఆమె చూడండి, మా నాని, మమ్మీ, అమ్మమ్మ ఎట్లా చేస్తారు. చింతపండు ఉందని ఈమె వస్తలేదు. ఇప్పుడు మా ఎమ్మడ ఎవరు వస్తారు? ఎవరు దొరకపోతారు? ఓయమ్మ లేస్తావా? లేవా? అరే మమ్మీ ఎప్పుడో ఒకసారి వస్తుంది కదా మమ్మీ, ఒకటేసారి వస్తుంది కదా, తొలుకోవచ్చు కదా సంవత్సరం. అరే ప్లీజ్ అమ్మ లేవు. ఏడాదికి వచ్చినా కానీ ఇది ఎప్పుడో ఒకసారి వస్తుంది. లేవు మమ్మీ, లేవమ్మా. అరే లేవు మమ్మ ప్లీజ్. లేవు మమ్మ, లేవు. సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది జాతర. అవును, వచ్చిన చుట్టాలు కూడా పెద్ద మనుషులు కాదంటలా. నేను నాన్నమ్మ దగ్గర ఉండుండి నేను వద్దంటే మమ్మీని ఉంచలేమా, కానీ రానంటారు ఇద్దరు మమ్మీలు ఉండి ఏం లాభం ఫ్రెండ్స్? ఒక్కరు కూడా రానంటే ఏంది అన్యాయం? చెప్పు కృష్ణ, నువ్వనే చెప్పు. ఇద్దరు మమ్మీలుండి పిల్లలను తీసుకోకపోతే ఏముంది? ఒక మమ్మీని తీసుకొస్తున్నా కదా అన్నాడు. ఒక్క మమ్మీ, అది కూడా ఎంత బతిమలాడిపించుకుంది తెలుసా మమ్మల్ని. ఎంత బతిమలాడిపించుకుందంటే అంత బతిమలాడిపించుకుంది. లాస్ట్కి వచ్చింది. ఇప్పుడు రాకుండా వాళ్ళ ఫ్రెండ్ వస్తుంది కాబట్టి వచ్చింది కదా. నిజం చెప్పే, మీ ఫ్రెండ్ వస్తుంది కాబట్టి వస్తున్నావు కదా నువ్వు. మా ఫ్రెండే దగ్గరనే ఉంటున్నా, మా ఫ్రెండే వస్తుందని సరే బండ్ల కాడ కలుసుకున్నాం. మన వాళ్ళు ఇట్లానే అవుతుంది. చెప్పండి, జెయింట్ వీల్ రివ్యూ చెప్తారంట వీళ్ళు. ఈ అప్పటి నుంచి మాట్లాడుకుంటున్నారు అనమాట జెయింట్ వీల్ కోసం. కెమెరా ముంగడ మాట్లాడమంటే మా చెల్లెలు నోరు మొత్తం మూసుకోపోతుంది అనమాట కదా. జుట్టు పెద్ద ఉందంట అనుషది. చెప్పు జెయింట్ వీల్. అనుష ఈరోజు ఎక్కిస్తా, మళ్ళీ నేను ఎక్కిస్తా నా సొంత పైసలతోటి. ఉన్నాయి నేను ఎక్కిస్తా అంటున్నా. ఎక్కుతారా మీరు మళ్ళీ? నేను ఎక్కుతా. నువ్వు నిన్న ఎక్కియా, నేను వీళ్ళిద్దరిలోనే ఎక్కిస్తా. ఎందుకంటే సన్నీ ఫస్ట్ టైం కూడా ఎక్కలేడు, ఇంకా నిన్న ఎక్కలేడు కాబట్టి ఇంకా ఫస్ట్ టైం ఎక్కలేడు. ఇప్పుడు ఎక్కిస్తాను నా దగ్గర పైసలు లేవు కాబట్టి సన్నీని ఎక్కియా అని చెప్తున్నా. సరే దమ్మోసుకుంటే గుట్ట స్టార్ట్ అయింది, మళ్ళీ ట్రక్కింగ్ స్టార్ట్ అయింది. అమ్మా రోజు ఈ గుట్ట ఎక్కితే సగం అయిపోతాం. నువ్వు ఒక్కసారి కూడా బ్రేకింగ్ డాన్స్ ఎక్కలే. వచ్చేసినాం. వాయిస్ ఓవర్ ఇస్తా రావాల్సి వస్తుంది అని చెప్పి మాట్లాడుతున్నాను అనమాట మెల్లగా. లైటింగ్స్ రథం చూడండి ఎంత కలర్ఫుల్.
ఇలలోన 12 జ్యోతిర్లింగాలుగా మహాపుణ్యక్షేత్రాలు నా సుజాత ఆంటీ మమ్మీ, ఈరోజు ఈ మమ్మీ కృష్ణ ఆంటీ రోజు మమ్మల్ని గాజులతోటి షాపింగ్ తోటి చంపుతున్నారు అన్నమాట. మళ్ళీ షాపింగ్ కానీ వచ్చి నా మానుషది జయంతి విల్లి చెప్తా అనమాట స్టోరీ. నేను ఏంటంటే నాకు నిన్న వీడియో ఎడిట్ చేసినప్పుడు నాకు చెప్పడానికి వీలు రాలేదు. సో ఇప్పుడు చెప్తున్నా, మానుషని పక్కకు పెట్టుకొని వీడియో తీసి నీకు చెప్పాలని స్టార్ట్ చేసిన అనమాట వీడియో. ఇక్కడ వెయిట్ చేసినాను, ఇంకా ఎడ్ల బండ్లు స్టార్ట్ కాలేవు, అందుకని ఈ వీడియో స్టార్ట్ చేసిన. నిన్న తెలుసా జయంతి విల్ ఎక్కినావు, ఫస్ట్ రౌండ్కి కళ్ళు మూసేసుకుంది. అక్కడికి ఎట్లనే అవుతుంది అక్క అన్నది. స్టార్ట్ వీడియో ఆఫ్ చేసింది, మళ్ళీ స్టార్ట్ చేసిన. నాకు ఎట్లనే అవుతుంది అక్క అని స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేసినాక ఆపుండ్రా అయ్యా అంట. సినిమాలో చూస్తారు చూడండి, అట్లనే ఏం చేసింది తెలుసా, ఆపుండ్రా అయ్యా దేవుడా జీవితంలో మళ్ళీ ఎక్క, జీవితంలో మళ్ళీ ఎక్క అట్లా మస్తు రియాక్షన్స్ ఇచ్చింది. సన్ని మిస్ అయిపోయాడు. ఈరోజు మళ్ళీ జయంతి విల్ ఎక్కిస్తాను శని. నాకు అసలు భయం కాదు నార్మల్గా ఫస్ట్లో, కానీ తర్వాత అనుషని చూసి కొద్దిసేపు అయినాక నాకు భయం. జయంతి ఎక్కియాలి, నువ్వు ఎక్కుతావా? ఎక్కుతా. ధైర్యం ఉందంట. ఇప్పుడు మళ్ళీ పోయి బ్రేకింగ్ డాన్స్ ఎక్కుతాం ఈరోజు, అప్పుడు చూసి మా ధైర్యము. బ్రేకింగ్ డాన్స్ ఎక్కినాక ఆయుధాయం చూసి 2 times ఎక్కిన. సరే చూద్దాం. నువ్వు ఇప్పుడు జయంతి ఎక్కి ఉన్నాయి పైసలు నేను దగ్గర, ఎక్కిస్తా అని అనుకోకు, అని అనుకోకు. ఎక్కిస్తా. సరే బండ్లు స్టార్ట్ అయినాక కలుద్దాం. బండ్ల దగ్గర చాలా లేట్ అయిన ఉండే, 9 అయింది అప్పటికి. సో అందుకని ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చేసరికి నాకు సర్ప్రైజ్ అనమాట, ఎందుకంటే మనం ఫ్యామిలీ 100 అనమాట. 100 అయిపోయారు మన ఫ్యామిలీ. సో అట్లా మా అన్న చిన్న కేక్ తెచ్చి నాకు సర్ప్రైజ్ ఇచ్చిండు. అట్లా అందరం కలిసి కేక్ కట్ చేసినాం అనమాట. దీంట్లో మా నాని పాట కావడం మాత్రం చాలా హ్యాపీగా ఉంది. సో అట్లా అందరం కలిసి కేక్ కట్ చేసి అందరం తినిపించేసుకున్నాం అనమాట. ఇక్కడ మా అనుషకి చూడండి ఎట్లా మమ్మీ కేక్ ఎట్లా పెడుతుందో. సో అట్లా ఎంజాయ్ చేసినాం. మీరు లేకపోతే ఇది కాదు. ఈ 100 మెంబర్స్కి ఇంత అంటే నాకు 100 అయినా ఎక్కువనే నా సక్సెస్కి నాతోటి వచ్చింది కాబట్టి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ సక్సెస్కి కారణం మాత్రం మా అన్ననే. మా అన్న లేకపోతే మాత్రం ఏది కాదు. సో ఇట్లనే నన్ను మంచిగా సపోర్ట్ చేయండి. నేను మంచి వీడియోలతో మీ ముందుకు వస్తా, ఇంకా మంచి మంచి కంటెంట్స్ తోటి. ఇంకా నేర్చుకుంటున్నాను నేను, ఇంకా లర్నర్నే, ఇంకా మంచి ఎడిటింగ్, ఇంకా మంచి వీడియోస్ అట్లా నేర్చుకుంటున్నాను అనమాట. సో నేర్చుకొని మీ ముంగడికి మంచిగా మిమ్మల్ని నవ్వేయడానికి ట్రై చేస్తా. ఇట్లనే నన్ను సపోర్ట్ చేయండి ఇంకా ఎక్కువ. సో ఇంకా మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్.